హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రామంలో పార్ట్ 32. అనుని చూసి మెటికలు విరిచి పద తల్లి అని అను చేతిలో పాల గ్లాస్ పెట్టి విక్రమ్ ఉన్న రూమ్ వైపుకు తీసుకెళ్తారు ఆవిడ. విక్రమ్ రూమ్ దగ్గరకు వచ్చి, అమ్మా అను, భయపడకు, అంతా నీ మంచికే తల్లి, సంతోషంగా ఉండండి అని చెప్పి డోర్ ఓపెన్ చేసి అనుని లోపలికి పంపిస్తారు ఆవిడ ఆనందంగా. లోపలికి వచ్చిన అనుకి భయం, కంగారు అన్నీ కూడా కలగలిపి తన బాడీ అంతా కూడా వణికిపోతుంది. అసలు తలెత్తి చూడడం కూడా లేదు. తను పట్టుకున్న పాల గ్లాస్ అయితే వణికిపోతుంది. అప్పుడే తన చేతిలో ఉన్న పాల గ్లాస్ ని తీసుకుంటాడు విక్రమ్. అను ముందుకొచ్చి ఆ చిన్నపాటి స్పర్శకి వణికిపోయిన అనుని చూసి, ఎందుకను ఇలా భయపడిపోతున్నావు? రోజు నన్ను చూస్తూనే ఉన్నావు కదా, ఎందుకు భయం అని తన చేతిని పట్టుకుని బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు విక్రమ్. అయినా కూడా అనులో భయం పోలేదు. అసలు విక్రమ్ వైపు చూడను కూడా చూడటం లేదు. అను, నీకొక విషయం చెప్పనా? నాకు నువ్వంటే ఎంత ఇష్టం అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. అందుకే నేను మిస్ చేసుకోలేక నా మీద ఇష్టం ఉందా లేదా అని కూడా చూసుకోకుండా నిన్ను అలా పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఒకటి చెప్పు అని అనుకి దగ్గరగా కూర్చొని అడుగుతాడు, తన భుజం చుట్టూ చేతులు వేసి తనని ప్రేమగా దగ్గరికి అదుముకుని. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమా లేదా అని చిన్నగా కోల్డ్ వాయిస్ తో అడుగుతాడు విక్రమ్ తన వైపే చూస్తూ. అయినా కూడా అనులో ఎలాంటి మాట గాని అసలు తన వైపు చూడడం కానీ లేదు. ఎందుకంటే తనకి భయంతో అలా ఉంది. ఇంకా అను అలా ఏమీ మాట్లాడక సైలెంట్ గా ఉండటంతో విక్రమ్ కి చాలా బాధగా అనిపించింది. అనుకి తనంటే ఇష్టం లేదేమోనని బాధగా అనిపించి అనుని వదిలి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంకా విక్రమ్ అలా వెళ్ళిపోగానే అప్పుడు అనిపించింది అనుకి, తను తప్పు చేశాను అని సైలెంట్ గా ఉండి. అసలు నేనేంటి ఇలా చేశాను? ఆయన ఇన్ని టైమ్స్ అడిగారు కదా ఇష్టమా కాదా అని, కానీ నేనేంటి ఇలా ముద్దులా ఉన్నా అని తనకు తనకే బాధగా అనిపించి మెల్లిగా లేచి బాల్కనీ వైపుకు వెళ్ళింది అను. అక్కడ విక్రమ్ చేతులు కట్టుకుని ఆకాశం వైపు బాధగా చూస్తూ కనిపించాడు అనుకి. అప్పుడు చూసింది విక్రమ్ ని స్పష్టంగా. కేవలం తను పంచె మాత్రమే కట్టుకుని వెన్నెల వెలుతురులో రాజకుమారులా ఉన్నాడు. అంత అందంగా ఉన్నాడు విక్రమ్. విక్రమ్ ని చూడగానే అనులో ఏదో తెలియని సిగ్గుకి అడ్డుకట్ట వేసి తన అడుగులు ముందుకు సాగటమే లేదు. కానీ ఎలాగోలా ధైర్యం చేసి ఇక డోర్ను ఓపెన్ చేసి తన అడుగులు ముందుకు వేసింది. విక్రమ్ అటువైపుకు తిరిగి ఉన్నాడు కాబట్టి అను వచ్చింది కూడా చూసుకోలేదు. తన ఆలోచనలో తను ఉన్నాడు. అను విక్రమ్ వెనకాల నిలబడి ఉంది. వెన్నెల వెలుతురులో కనిపిస్తున్న విక్రమ్ ని ఒక్కసారిగా వెనక నుంచి ప్రేమగా గట్టిగా హత్తుకుంది. తన ఇష్టాన్ని చెప్పగానే చెప్పింది విక్రమ్ కి. వెచ్చగా తగులుతున్న స్పర్శకి విక్రమ్ లో నవ్వు. తన ప్రేమను యాక్సెప్ట్ చేసి తనని అంగీకరించింది అని విక్రమ్ కి తెలుస్తున్నా కూడా కావాలని అనును ఒక ఆట ఆడుకోవాలి అని. అను, వద్దు, ఇదంతా ఏమీ వద్దు. నేనంటే ఇష్టం లేదు అన్నప్పుడు నేనేమి నిన్ను బలవంతం చేయను, వదిలేయను, నీ లైఫ్ నువ్వు చూసుకో అని కావాలని అను చేతులను విదిలించుకుని పక్కకు వెళ్ళాడు విక్రమ్. ఒక్కసారిగా ఇంకా మాటకు అనులో ఏడుపు తన్నుకొచ్చేసింది. బాధగా అనిపించింది. విక్రమ్ ని చూడకుండానే అక్కడి నుంచి ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోయింది అను. విక్రమ్ అనుకున్నదైతే కాలేదు. అను తనని బ్రతిమలాడుతుంది అని ఎంతో ఆశపడ్డాడు విక్రమ్. కానీ తను అలా ఏడుస్తూ వెళ్లడంతో అను, ఎప్పటికి మారతావే నువ్వు? ఏదో జోక్ అన్నానే అంతే, దానికి అలా వెళ్ళిపోతావా అని ఒక నిట్టూర్పు విడిచి తప్పక అను కోసం లోపలికి వెళ్ళాడు. అను ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని చీర కొంగును నలిపేస్తూ ఉంది బాధగా. అనుని విక్రమ్ అలా చూసి, ఇంత అందంగా అయితే ఎలా ఉన్నావే, కొంచెం తెలివి కూడా లేదు అందం ఉండగాని అని మనసులో అనుని చిన్నగా కసురుకుంటూ తన దగ్గరికి వెళ్ళి అను అని చాలా ప్రేమగా పిలిచాడు విక్రమ్. కానీ అను పలికితేనే కదా ఏడుస్తూ ఇంకో వైపుకు తిరిగింది. ఏంటే, నన్ను బ్రతిమలాడేది పోయి నాతోనే బ్రతిమలాడించుకుంటున్నావా? అయినా ఎంతైనా కరెక్ట్ టైంలో అలుగుతారే మీరు అని కొంటెగా అంటూ అను పక్కనే కూర్చుంటాడు విక్రమ్. అయినా కూడా అను విక్రమ్ వైపు చూడను కూడా చూడదు. కోపంగా అటువైపుకే తిరిగి ఉంటుంది.
మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది అను. అరే అను, జోక్గా అన్నానే, దానికి ఇలా ఏడవాలా? అయినా నీ మేకప్ అంతా పోతుంది చూడు అని తన బుగ్గల మీద నుంచి జారిన కన్నీళ్లను తుడుస్తూ ఉంటే మొగం తిప్పేసుకుంది కోపంగా. అరే అను, జోక్గా అన్నానే, దానికే ఇలా ఏడుస్తావా ఏంటి అని కన్నీళ్లను తుడుస్తూ అంటాడు. ఈ మన స్టోరీలో హను భయం 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 అని మనకి చాలా వర్డ్స్ వచ్చినాయండి కదా. అంటే నేను చెప్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. మొహం తిప్పుకుంది. ఇక తన నడుము మీద నుంచి చేతులను పోనిచ్చాడు మన విక్రమ్. చల్లగా తగులుతున్న ఆ చేతి స్పర్శకి అను ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా జలతరించింది. అనుని మళ్ళీ తన వైపుకు గట్టిగా హత్తుకుని, ఈ మేడం గారికి ఇంకా అలకలున్నాయా, లేవంటే తగ్గిపోయాయా అని తన చెవి దగ్గర చిన్నగా అంటూ ఉంటే సిగ్గుతో తల వాల్చేసింది అను. ఇంకెప్పటి వరకు కోపంగా ఉండి ఇప్పుడేమో సిగ్గుపడుతున్నావా? అయినా నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఎలా ఆగాలి చెప్పు అని అనుని తన వైపుకు తిప్పుకుని గట్టిగా హత్తుకున్నాడు. అనుని అలాగే లిఫ్ట్ చేసి మెల్లిగా బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్లి తను కూర్చుని అన్నుని తన ఒడిలో ప్రేమగా కూర్చోబెట్టుకుని విక్రమ్ భుజాన్ని గట్టిగా పట్టుకుని గట్టిగా కళ్ళు మూసేసింది అను. ఏ అను, ఇటు చూడు అని విక్రమ్ అనగానే చిన్నగా కళ్ళు తెరిచి విక్రమ్ని చూడగానే ఒక్కసారిగా అనుని ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా విక్రమ్. ఈసారి అను ఆ ముద్దుకి సహకరించింది. విక్రమ్ తనలో చేతులు పోనిచ్చి గట్టిగా ప్రేమగా హత్తుకుంది. విక్రమ్ని ఎంతసేపైనా కూడా విక్రమ్ అనుని ఎంతసేపైనా కూడా ఇద్దరూ కూడా వదలాలి అనిపించుకోలేదు. ఒకరినొకడు హత్తుకునే ఉన్నారు. అనుకి ఊపిరి భారం అవుతూ ఉంటే మెల్లిగా తన పెదాలను వదిలి ఒక్కసారిగా అనుని గట్టిగా హత్తుకుని అలానే వాలిపోయారు ఇద్దరు. ఎంతో ఇష్టంగా కొత్త జీవితాన్ని ఇద్దరు స్టార్ట్ చేశారు, టైంతో పని లేకుండా. ఆ రాత్రి మర్చిపోలేని రోజుగా మలుచుకున్నారు ఇద్దరు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 6కి నైట్ అంతా కూడా విక్రమ్ చేసే పనులకు అసలు మెలకు అన్నదే లేకుండా బాగా అలసిపోవటంతో అసలు కంటి మీద కునుకు అనేదే లేకపోవటంతో విక్రమ్ గుండెల మీద హాయిగా పడుకుండిపోయింది మనను. కానీ విక్రమ్ మాత్రం అనుని చూస్తూ తన చుట్టూ చేతులు బిగించి గట్టిగా తనని ప్రేమగా హత్తుకుని లవ్ యూరా బంగారం అని అను నుదుటి మీద చిరు ముద్దుచ్చి తనని అలానే గట్టిగా హత్తుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. అలా నిద్రలో జారుకున్నాడో లేదో అప్పుడే ఒక్కసారిగా తన ఫోన్ రింగ్ అవడంతో మెలకు వచ్చింది. డిస్ప్లే మీద జీవా అని ఉన్న నెంబర్ చూసి లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. విక్కీ, నువ్వు అర్జెంటుగా ఇండియా రావాలి. ఇక్కడ మన క్లయింట్స్ తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు తొందరగా వచ్చేస్తేనే బెటర్, లేదంటే ప్రాబ్లం అవుతుంది విక్కీ అని జీవా అనగానే ఓకే, మార్నింగ్ కల్లా అక్కడ ఉంటానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు అమెరికాలో మార్నింగ్ అయితే ఇండియాలో నైట్ కదా, అందుకే మార్నింగ్ కల్లా అక్కడ ఉంటానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. తన గుండెల మీద హాయిగా బొజ్జు నన్నుని చూసి ఇంకా దగ్గరికి పొదవి పట్టుకుని సారీ నేను మరీ నిన్ను ఇబ్బంది పెట్టేశా అని చిన్నగా అంటూ ఉంటే విక్రమ్ చుట్టూ ఇంకా గట్టిగా చేతులు బిగించి పడుకుని అనుని చూసి రోజు నాకు కిలోమీటర్ దూరం పడుకునేదానివి, ఇప్పుడేమో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమోనని ఎంత గట్టిగా పట్టుకున్నావే అని మురిపెమ్మగా అంటూ ముద్దు పెట్టుకున్నాడు. అను బాగా అలసిపోవడంతో అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనుకి. మరీ అంత నిద్రలో ఉంది అను. అను బాగా అలసిపోయిందని అర్థమై ఇంకా తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తనని మెల్లగా జాగ్రత్తగా పడుకోబెట్టి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇక ఒక 15 నిమిషాలకి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ వస్తూ అనుని చూస్తాడు. బెడ్షీట్ కొంచెం చెదిరి అను కనిపిస్తుంది. మళ్ళీ తనని అలా చూడగానే మళ్ళీ లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటే మెల్లిగా తన దగ్గరకు వస్తూ ఉండగానే డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. విక్కీ విక్కీ అని బయట నుంచి డోర్ కొడుతుంది వసుంధర గారు. అనుని చూసి గట్టిగా నిట్టూర్పు విడిచి తనకి బెడ్షీట్ సరిగ్గా కప్పి మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా వసుంధర గారు గుడ్ మార్నింగ్ కన్నా, అను ఇంకా లేవలేదా అని అడుగుతారు. తను ఎక్కడా కనిపించకపోవటంతో నో మామ్, ఇంకా లేవలేదు. అవునా, సరే కన్నా, ఇదిగో మీ ఇద్దరికి కాఫీ అని ఒక ట్రే విక్రమ్కి ఇవ్వగానే
ఓకే మామ అని చెప్పగానే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా డోర్ క్లోజ్ చేసి కప్స్ అక్కడ పెట్టి బెడ్ మీదకి జంప్ అయ్యి అను బ్లాంకెట్ లోకి దూరిపోతాడు. మంచి గాఢ నిద్రలో ఉంది అను. కానీ విక్రమ్ బ్లాంకెట్ లోకి దూరిపోయి మళ్ళీ మరోసారి పని మొదలు పెట్టాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.